హలో ఆల్, ఈరోజు నేను మా కిచెన్లో లివర్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఆనియన్ డైరెక్ట్గా ఇందులోనే కట్ చేశాను కాబట్టి అందులోనే ఉండిపోయింది. ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నేను ఆనియన్ ఫస్ట్ వేసాను కాబట్టి ఆయిల్ పైనుంచి పోసాను. సో మీరు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్ వేయించుకోండి. ఆనియన్ కొంచెం ఇందాక నేను వేరే కర్రీస్కి చూపించినట్టుగా బ్రౌన్ అవ్వనక్కర్లేదు. దీనికి జస్ట్ నార్మల్ రెగ్యులర్ కర్రీస్కి చేసినట్టుగా కొంచెం పింకిష్ కలర్, లైట్గా గోల్డెనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. అలా కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో నేను ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు రెండు వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కలిపేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు పక్కకు పెట్టేసి అంతలోపు నేను లివర్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో లివర్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది అందరూ అంటే నార్మల్ మనకి చికెన్ షాప్లో ఎలా ఇస్తారో అలా వండేయకూడదు, దాని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఓన్లీ దాని క్లీనింగ్. నేను ప్రజెంట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఓన్లీ లివర్ అండి, ఇందులో గిజర్డ్ మిక్స్ ఉండదు, ఓన్లీ లివర్ సపరేట్గా తీసుకుంటాను నేను. సో ఇది లివర్ వేసేసి మనకు ఎంత సాల్ట్ కావాలో దానికి సరిపడా సాల్ట్ వేసేసి కలిపి ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసేయాలండి. ఇందులో గ్రేవీ ఫ్రై కాబట్టి గ్రేవీ అలాంటిది ఏం రానవసరం లేదు. సో ఇందులో లివర్ నుంచి వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం కుక్ అయిపోతుంది. సో మనకు అడిషనల్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాక లివర్ ఆల్రెడీ సగానికి పైగా కుక్ అయిపోయింది. ఇందులో కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకోవాలండి. కారపొడి, ఇంకొకటి లివర్కి ఇన్స్టెంట్గా మసాలా చేసుకుంటాను నేను. ఇప్పుడు వేసిన మసాలా అదే, నేను దాని రెసిపీ కూడా చూపిస్తాను. అలాగే కసూరి మేతి అండి. ఇందులో ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం వేయమండి, ఎందుకంటే లివర్ ఫ్లేవర్ తెలియాలంటే అడిషనల్గా ఎక్స్ట్రా స్పైసెస్ ఉండకూడదు. సో అది వండేసి ఒక 5 మినిట్స్ అలా కలిపేసి మూత పెట్టేశానంటే ఇంకొంచెం అందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యి ఆ మసాలా కారం అంతా దానికి పట్టేసుకొని ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ జస్ట్ అది ప్రాపర్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి పొయ్యి మీద. సో లివర్ ఎప్పుడైనా అండి వండిన వెంటనే తినకుండా కొంచెం సేపు ఒక 2 hours అయినా పక్కకు పెడితే బాగుంటుంది. ఎట్ లాస్ట్ దించే ముందు కొత్తిమీర, కరివేపాకండి వేసి ఒక్కసారి కలిపేసుకొని అంతే, ఇంకా అక్కడికి అయిపోతుంది. అది కొంచెం ఇప్పుడు వాటరీగా కనిపిస్తుంది కదా, మొత్తం అయ్యేసరికి చల్లబడేసరికి ఇంకా బాగా చిక్కగా మొత్తం ఫ్రై అయిపోయినట్టుగా అయిపోతుంది. సో ఇక్కడ వరకు అంతే, ఇక్కడ వరకు లివర్ అయిపోయినట్టే అండి. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఒక 2 hours తర్వాత లేదా ఒక పూట ఆగితే లివర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.